హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. కొత్త నోటిఫికేషన్తో మీ ముందర రావడమే జరిగింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తల్లిదండ్రులకి నా విన్నపం ఏంటంటే, పిల్లల్ని ఒక ఎగ్జామ్ రాశారు, 2 ఎగ్జామ్స్ రాశారనేసి మీరు పాస్ అవ్వలేదనేసి వాళ్ళని డిసప్పాయింట్ అయితే చేయకండి. వాళ్ళని ఎంకరేజ్ చేయండి, వెన్ను తట్టి వాళ్ళని ముందరకు నడిపించండి. కంపల్సరీ వారు గవర్నమెంట్ జాబ్ అయితే కొడతారు. ఇది ఇంటర్మీడియట్లో డిగ్రీలా కాదు, చదివేరు మనకు 99% వచ్చింది. అలాగే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోట్ల మంది రాస్తారు కాబట్టి ఈసారి కాకపోతే నెక్స్ట్ సారి కాబట్టి మూడోసారి అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు వాళ్ళని ప్రోత్సహించాలని నా తరపు నుంచి మిమ్మల్ని కోరుతున్నాను. పిల్లలు మీరు అదేవిధంగా కూడా తల్లిదండ్రులకి పేరు తెచ్చేలాగా మీరు చదివి జాబ్ అయితే కొట్టాలని మిమ్మల్ని కూడా ఆశిస్తున్నాను. ఓకే, నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదారి. ఈరోజు సబ్స్టేషన్లో ఉద్యోగాలు, నర్సు, ప్లాంట్ ఆపరేటర్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఇంటర్మీడియట్ అర్హత డిప్లొమా చేసిన వారికి శాలరీ 45,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది పర్మనెంట్ జాబ్, మిస్ అసలు అవ్వకండి. మేల్ ఎవరు ఫీమేల్ అందరూ అప్లై చేయండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. మొత్తం పూర్తి డీటెయిల్స్ అయితే నేను అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్ ద్వారా అయితే రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఎంటర్ప్రైజెస్ నుంచి వచ్చింది. ఇది మనకి ఇలాంటి ఉద్యోగం చాలా రేర్గా వస్తుంది కాబట్టి మనకి ఇది అప్లై చేసుకోవడానికి మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉందంటే మనకి 16/7/2024 నుంచి 10 గంటల కానించి లాస్ట్ డేట్ అయితే మనకి 5/8/2024 లోపు మీరు అయితే ఆన్లైన్ అయితే అప్లై చేసుకోవాలి. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే మనకి స్టాఫ్ నర్స్ ఉంది, తర్వాత మనకు స్టైఫండరీ ట్రైనర్స్ ఉంది, సైంటిఫిక్ అసిస్టెంట్ ఉంది, తర్వాత స్టైఫండరీ ట్రైనర్స్, ఎక్స్రే టెక్నీషియన్ కూడా మనకైతే నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చి మెకానికల్ ఇంజనీరు, ఎలక్ట్రికల్ ఇంజనీరు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరు కూడా వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. బీఎస్సీ చదివిన వాళ్ళకి, బీఎస్సీ ఫిజిక్స్ చదివిన వాళ్ళకి కూడా వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో స్టైఫండరీ ట్రైనీస్లో కూడా ఫిట్టరు, తర్వాత ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ ఎవరు ఐటీఐ ఫిట్టర్ ఎవరు చదివారో వారికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఇన్స్ట్రుమెంటేషన్ కూడా వారు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత స్టైఫండరీ ఆపరేటర్లు మొత్తానికి కేటగిరీ 2లో మాత్రం 29 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. పూర్తి డీటెయిల్ని నేను ఈ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. పూర్తిగా చదవండి. దీనికోసం నేను మెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను మీకు ఏంటి అనేసి. మనకి డిజబిలిటీ క్యాండిడేట్స్ కూడా మనకి అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఎవరైనా డిజబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వారు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. మీకు దీంట్లో చాలా రకాల జాబులు ఉన్నాయి. నర్సింగ్ కోసం ఉంది, తర్వాత ఎక్స్రే టెక్నీషియన్ కోసం ఉంది. తర్వాత మనకి ఇది గ్రూప్ బి పోస్టుల కింద కొన్ని అయితే ఉన్నాయి. నర్సీఏ కింద, స్టైఫండరీ ట్రైనీస్ కింద, ST/SC కింద, స్టైఫండరీ ట్రైనీస్, SC/ST ఎలక్ట్రానిక్స్ కింద అయితే పోస్టులు వీళ్ళు విడగొట్టడం అయితే జరిగింది. గ్రూప్ సి కింద కూడా విడగొట్టారు. వివిధ రకాల పోస్టులు డిపార్ట్మెంట్లు వేరు విధాలుగా విడగొట్టడం అయితే జరిగింది. గ్రూప్ ఏలో నర్సింగ్కి అయితే మనకి డిప్లొమా చదివిన వారు అయితే అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ నర్సింగ్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగింది. నర్సింగ్ అసిస్టెంట్ క్లాస్ 3 అబవ్ ఆర్మడ్ ఫోర్సెస్లో ఎవరైనా చేస్తుంటే వారు కూడా మనకి దీనికి ఎలిజిబుల్ అని ఇవ్వడం అయింది. వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. స్టేట్ నర్సింగ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్న వాళ్ళు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి డిప్లొమా హోల్డింగ్ ఇంజనీరింగ్కి సంబంధించి వీళ్ళు డిప్లొమా 60% మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ చదివిన వారు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే 3 years డిప్లొమా చేస్తారు కదా, 10th class వారు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఇంటర్మీడియట్ తర్వాత కూడా మీరు 2 years డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. స్టైఫండరీ ట్రైనీస్ అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే బీఎస్సీ చదివిన వాళ్ళు 60% ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఎంపీసీ చదివి ఉంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ చదివినవాడు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మీరు 10+2లో కూడా మనకి మ్యాథమెటిక్స్ మీకు ఒక సబ్జెక్ట్ అయి ఉండాలనేసి ఇవ్వడం జరిగింది. 10th class కూడా చదివిన వారు దీంట్లో కావాలి అనేసి ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత వచ్చి మనకి కేటగిరీ స్టైఫండరీ ట్రైనీస్కి అయితే
వారు మనకి 10th క్లాస్ చదివిన వారు యాజ్ ఏ సబ్జెక్ట్ ఉండాలి. ఐటీఐ చదివిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫిట్టరు, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంటేషన్ కోసం చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేసి దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. 2 years ఐటీఐ చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎవరైతే ఐటీఐ చేసుకుంటారో దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. వివిధ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి వివిధ కేటగిరీల్లో వివిధ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. కేటగిరీ 2 స్టైఫండరీ ట్రైనర్స్ కోసం ఇంటర్మీడియట్ చదివి వాళ్ళు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ 50% మార్క్స్ ఉన్న వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్రే టెక్నీషియన్కి అయితే మాత్రం 60% మార్క్స్ 10+2లో ఉండాలి. 1 year మెడికల్ రేడియాలజిస్టు, ఎక్స్రే టెక్నికల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. నేనైతే శాలరీ కోసం అయితే చెప్పడం అయితే జరిగింది మీకు ఆల్రెడీ ముందరే. స్టైఫండరీ ట్రైనీస్ అండ్ సైంటిఫిక్ ట్రైనీస్ అండ్ డిప్లొమా హోల్డర్ ఇన్ ఇంజనీరింగ్ సైన్స్ గ్రాడ్యుయేషన్లకి మనకి 24,000 బేసిక్ అంటే 45,000 దాకా మనకి ఆల్రెడీ జరుగుతుందని ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్లో మీకు పర్ మంత్ 24,000 ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి 26 నెక్స్ట్ మంత్ 6 month నుంచి 26,000 మీకు దొరకడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకైతే 45,000 నుంచి శాలరీ అయితే మొదలవుతుంది. సంవత్సరాల ట్రైనింగ్ అయితే ఉంటుంది అనేసి దీంట్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ మీకు 24,000 మీకు వాళ్ళు పే చేస్తారు. తర్వాత వచ్చి మనకి తర్వాత 6 months 26 months పే చేస్తారు అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ మనకు 18 months డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి హైట్ కూడా ఉండాలి, పిల్లలు 160 centimeters ఉండాలి, 45 kgs వెయిట్ ఉండాలనేసి ఇవ్వడం అయితే దీనికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చి మనకి స్టైఫరీ ట్రైనింగ్ ఆపరేటర్కి అయితే మనకి సేమ్ అదే విధంగా వారు ఉండాలి. 160 ఇది వీళ్ళకైతే 24 months ఉంటుంది. 2 years అయితే నీకు ట్రైనింగ్ ఉంటుంది. వీరికి ఫస్ట్ ఇయర్లో 20,000 ఇస్తారు స్టైఫండ్. తర్వాత సెకండ్ ఇయర్కి 22,000 స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది పర్మనెంట్ అయిన తర్వాత మనకి 45,000 మీకు శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఏజ్ దేనికి ఎలా ఉండాలంటే నర్సుకి 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నవారు నర్సుకి అప్లై చేసుకోవచ్చు. వీరికి చెప్పాను కదా 45,000 మీకు శాలరీ దొరుకుతుందని చెప్పాను కదా. ఇక్కడైతే 45,000 7th పే కమిషన్ వీరికైతే 60,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది నర్సుకి. వాళ్ళకి ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టైఫండరీ ట్రైనర్స్ సైంటిఫిక్ అసిస్టెంట్కి అయితే 18-20 సంవత్సరాలు ఉండాలి. వీరికి ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 35,400 బేసిక్ ఉంటుంది. వీరికి కూడా 45,000 నుంచి 50,000 దాకా 55,000 దాకా శాలరీ అయితే దొరుకుతుంది అనేసి నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత గ్రేడ్ 2 స్టైఫండరీ ట్రైనర్స్కి 18 నుంచి 24 సంవత్సరాలు ఏజ్ పిల్లలు అయితే మీకు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. వీరికి కూడా 40,000 నుంచి శాలరీ అయితే మనకి దొరకడం అయితే దొరుకుతుంది. తర్వాత ఎక్స్రే టెక్నీషియన్కి దీనికి 18 నుంచి 20 సంవత్సరాల పిల్లలు అప్లై చేసుకోవచ్చు. దీనికి మనకి 25,000 బేసిక్ దొరుకుతుంది కాబట్టి ఒక 40,000 నుంచి మీకు శాలరీ అయితే దొరకడం అయితే వీరికి దొరుకుతుంది అని దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మీకు పర్మనెంట్ అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ పే స్కేల్ మీకు 7,000 నర్సుకి అయితే దొరకడం అయితే జరుగుతుందని ఇవ్వడం అయితే జరిగింది. సైంటిఫిక్ అసిస్టెంట్ బీకి అయితే 53,000 యాక్యురేట్గా ఇవ్వడం అయితే జరిగింది. నేనైతే ఇందాక అప్రాక్సిమేట్లీ చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు యాక్యురేట్ నోటిఫికేషన్లో ఇచ్చేసారు 53,100 దొరుకుతుంది అనేసి. టెక్నీషియన్ బీకి అయితే మాత్రం 32,500 రూపీస్ అయితే దొరకడం అయితే దొరుకుతుందనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్రే టెక్నీషియన్కి 38,250 రూపీస్. దీని తర్వాత డిఏ కలుగుతుంది. తర్వాత అదర్ అలవన్స్ కూడా ఉంటాయి. అదర్ అలవన్స్ ఏముందంటే ట్రాన్స్పోర్ట్ అలవన్స్ మీకు దొరుకుతుంది, హౌస్ రెంట్ అలవన్స్ దొరుకుతుంది. అది కాకుండా తర్వాత సైట్ లొకేషన్ అలవన్స్ దొరుకుతాయి. తర్వాత ప్రొఫెషనల్ అప్డేట్ అలవన్స్ దొరుకుతుంది, యాన్యువల్లీ దొరకడం అయితే దొరుకుతుంది. తర్వాత ఇది కాకుండా మనకి లీవ్ అండ్ క్యాష్మెంట్ కూడా దొరుకుతుంది. ఎల్టీసీ దొరుకుతుంది, మీకు లీవ్ ట్రావెలింగ్ అలవన్స్ కూడా దొరుకుతుంది, సిహెచ్ఎస్ఎస్ఎల్ కూడా దొరుకుతుంది మనకి. తర్వాత మీకు ఎడ్యుకేషన్ ఫెసిలిటీ చిల్డ్రన్స్ విత్ ఇన్ టౌన్షిప్లో ఉంటుంది. మీకు
చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ కూడా మనకు దొరుకుతుంది. వాళ్ళు కూడా టీవీ కేవీ ఛార్జ్ కూడా మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మొబైల్ ఛార్జింగ్ కూడా డబ్బులు ఇస్తారు వారు. న్యూస్ పేపర్కి కూడా డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుంది. అది కాకుండా మీకు ఎటువంటి ఖర్చు ఉండదు, ఇలాంటి ఉద్యోగం దొరుకుతాయి. అందుకే చెప్తున్నాను. మెంబర్షిప్ ఫీ అండ్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్లో ఉంటుంది. క్యాంటీన్ సబ్సిడీ కూడా ఉంటుంది అనేసి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే వాటితో పరంగా మీరు లోన్ తీసుకోవాలన్నా కూడా లోన్కి మనకి అడ్వాన్స్గా దొరుకుతుంది. హౌస్ కట్టుకోవాలన్నా బిల్డింగ్ కట్టుకోవాలన్నా కానీ లోన్కి దొరుకుతుంది. తర్వాత ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కట్ అవుతుంది, గ్రాడ్యుయేటీ ఉంటుంది, పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ కేర్ ఉంటుంది, తర్వాత బెనిఫిషియల్ ఫండ్ ఉంటుంది, గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. నేను పైన చెప్పాను కదా ఏజ్ రిలాక్సేషన్, దానికి పరంగా ఎస్సీ ఎస్టీలకి అయితే మనకి 5 years రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓబీసీలకి 3 years రిలాక్సేషన్ దొరుకుతుంది. పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 10 years దొరకడం అయితే దొరుకుతుంది. దాంట్లో కూడా పీడబ్ల్యూడీలో కూడా ఎస్సీ ఎస్టీలకి 15 సంవత్సరాలు, అదర్ బ్యాక్వర్డ్కి 13 సంవత్సరాలు అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే దొరుకుతుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. వీరికి 5 years మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే దొరుకుతుందని ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఎవరైనా విడోస్ కానీ డైవర్స్ ఉమెన్ కానీ ఉన్నవారికి 40 years దాకా, వారికి 35 years దాకా జనరల్ క్యాండిడేట్కి, 40 years దాకా ఎస్టీ అండ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. ఆల్రెడీ ఎన్పిసిఎల్లో ఎవరైనా పనిచేస్తున్నారు వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ దొరుకుతుందని ఇవ్వడం అయితే జరిగింది. అప్పర్ ఏజ్ లిమిట్ 56 years దాకా మనం ఉద్యోగం అయితే చేసుకోవచ్చు దీంట్లోనూ. ఫస్ట్ మీకైతే పోస్టింగ్ ఎక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే మనకి నరోరా అటామిక్ పవర్ స్టేషన్లో ఇవ్వడం జరుగుతుంది. ఫర్దర్ మీకు ట్రాన్స్ఫర్ కూడా ఇవ్వడం ఉంటుంది. యూనిట్స్, సైట్స్, హెడ్ క్వార్టర్స్ ఏ డిస్ట్రిక్ట్లో కానీ హెడ్ క్వార్టర్లు ఉంటే ఎన్పిసిఏలో అక్కడికి ట్రాన్స్ఫర్ కూడా పెట్టుకోవచ్చు అనేసి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే నర్స్గా అయితే ఏ విధంగా ఉంటుందంటే రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ప్రైమరీ టెస్ట్ ఉంటుంది, తర్వాత అడ్వాన్స్ టెస్ట్ ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. 3 విధాలుగా వాళ్ళు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత కేటగిరీ 1 స్టైఫెండరీ ట్రైనర్స్కి అయితే మనకి 1.5 డ్యూరేషన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది, లేకపోతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. వీరికైతే మనకి ఎగ్జామ్ ఫస్ట్ ఏమైతే ప్రైమరీ టెస్ట్ ఉంటుంది, తర్వాత సెకండరీ అడ్వాన్స్ టెస్ట్ ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందని ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత అందరికీ అదే విధంగా ఉంటుంది. కేటగిరీ 2 కూడా అదే విధంగా ఇవ్వడం అయితే జరిగింది. ఎక్స్రే టెక్నీషియన్ కూడా సేమ్ రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనేసి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. మనకి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, దేంట్లో ఉంటుందండి, ఏ మీడియంలో ఉంటుందంటే బైలాంగ్వేజ్లో ఉంటుంది, హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా అప్లై చేయవలసింది ఉంటుంది. డీటెయిల్స్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్లో 50, తర్వాత డిసిప్లినరీ డిప్లొమాకు సంబంధించి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి 1.5 hour మీకు ఎగ్జామినేషన్ డ్యూరేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మినిమం 40% కేటగిరీలో పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్వాలిఫైయింగ్కి 30 marks అయితే రావాలని ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక జాబ్కి 5 times నెంబర్స్ని తీసుకుంటారు దీంట్లోనూ. క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ సేమ్ ఆల్రెడీ ముందర చెప్పడం అయితే జరిగింది. ఎవరికైతే మెరిట్ లిస్ట్ ఉంటుందో వాళ్ళని పిలవడం అయితే జరుగుతుంది అనేసి దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి ఎగ్జామ్ దేంట్లో ఉంటుందంటే మ్యాథమెటిక్స్, సైన్స్, జనరల్ అవేర్నెస్లో ఉంటుంది. క్వశ్చన్స్ అయితే ఉంటాయి. క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత మీకు 40% దీంట్లో అవ్వాలి. మీకు దీంట్లోనూ మనకి అప్లై దేంట్లోకి వెళ్ళి చేసుకోవాలంటే www.npcal.career.in వెళ్ళి మనకైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్పుడు లాగా చేసుకోవాలంటే 16/7/2024 నుంచి 5/8/2024లోగా అయితే అప్లై చేసుకోవాలి అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఆన్లైన్లో మనకి ఫోటోలు ఎన్ని కేబీలో ఉండాలి అనేసి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇదంతా ఇక్కడ మీరు చదివి దీన్ని అయితే అప్లై చేయండి. వీడియో అయితే లెంత్ పెరిగిపోతుంది. ఈమెయిల్ సంబంధించి అన్నీ ఉండాలి. ఆన్లైన్ అప్లికేషనే వాళ్ళు తీసుకుంటారని అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రొసీజర్ ఏ విధంగా వెళ్ళాలనేసి ఇవ్వడం అయితే జరిగింది. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఇవ్వాలి దీనికి. తర్వాత మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి అన్ని ఫొటోస్, సిగ్నేచరు, అప్లికేషన్ చేసిన తర్వాత సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిపోయిన తర్వాత
మనకి ఇది లాస్ట్ డేట్లో అప్లై ఫీజు ఏ విధంగా ఉంటుందంటే మనకి 150 రూపీస్ ఫీ, చాలా తక్కువ. తర్వాత 100 రూపీసు ఎక్స్రే టెక్నీషియన్కి, తర్వాత కేటగిరీ 2 స్టైఫండరీ ట్రైనీస్కి అయితే మనకి 100 రూపీస్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి అయితే ఫీజు ఎటువంటి ఫీజు వాళ్ళు తీసుకోరనేసి ఇవ్వడం అయితే జరిగింది. ఇదంతా ఆన్లైన్ ఫీజు అయితే ఉంటుంది. మొత్తం పూర్తి వివరాలని నేను దీనికి నోటిఫికేషన్కి పూర్తి వివరాలు మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. పూర్తి చదివి దీన్ని అప్లై చేసుకుని మీరు జాబ్ అయితే కొట్టాలని ఆశిస్తున్నాను. మరొకసారి చెప్తున్నాను, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో చాలా రకాల జాబులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మర్చిపోకండి. నర్సుకి కేటగిరీ 1 స్టైఫండరీ ట్రైనర్, సైంటిఫిక్ అసిస్టెంట్కి కేటగిరీ 2లో కూడా ఉన్నాయి. తర్వాత ఎక్స్రే టెక్నికల్గా ఉన్నాయి కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకుండా మీరు తప్పకుండా అప్లై చేయండి. గవర్నమెంట్ జాబు, ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అయితే కొట్టండి మీరు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.